వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు ఉద్యోగం ఏదుంటే బావుంటుందంటే, ఎక్కువగా చెప్పేది బ్యాంక్ ఉద్యోగం అయితే స్థిరపడిపోవచ్చు, మంచి టైమింగ్సు, స్థిరమైన జీవితం ఉంటుంది అని. అవన్నీ ఇప్పటికి ఇంకా తగ్గలేదనే చెప్పాలి. బికాజ్ ఇప్పుడు మనకి నోటిఫికేషన్స్ పడ్డాయి. అందరికీ తెలుసు. ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ, ఎస్‌బీఐ ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ పడ్డాయి. సో, ఉద్యోగాలు సంపాదించాలంటే ఏం చేయాలో అందరికీ తెలుసు. ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ క్రాక్ చేయడం ఎలాగా, ఏమిటి? మనతో పాటు శ్రీధర్స్ సీసీ వ్యవస్థాపకులు, ట్రైనర్ అండ్ చాలామందికి ఉజ్వల భవిష్యత్తు క్రియేట్ చేయడానికి తోడ్పడి హెల్ప్ చేసి ట్రైన్ చేసిన సుధీర్ గారు ఉన్నారు. వెల్కమ్ సార్. నమస్కారం అండి. నమస్కారం. సో, ఈ ఉద్యోగాలకి ఎందుకు అంత ప్రాధాన్యత ఉందన్నది ఫండమెంటల్ క్వెషన్. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్‌లో అందరూ సాఫ్ట్‌వేర్ అని కొత్త కొత్త రంగాలు వచ్చేస్తున్నాయి. పెద్ద పెద్ద సాలరీలు కనిపిస్తాయి. సో, బ్యాంకింగ్ సెక్టర్‌లో ఉండే ఆ చార్మ్ ఏంటండి? ఫస్ట్ పాయింట్, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తున్నాయండి. ఆర్గనైజేషన్ ఈజ్ లార్జ్. హ్మ్. పెద్ద ఆర్గనైజేషన్ అన్నప్పుడు వేకెన్సీస్ బాగున్నాయి. మనకి ప్రతి సిటీలో ఇనవే మండల్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని గ్రామాల్లో కూడా మనకి బ్యాంక్ యూనిట్స్ ఉన్నాయి. సో ఆర్గనైజేషన్ ఎప్పుడైతే పెద్దగా ఉందో రిటైర్ అయ్యే వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ అలానే రిటైర్ అవుతున్నారు. ప్లస్ కొత్త రక్తం కూడా కావాలి వాళ్ళకి. అవును. కాబట్టి ప్రతి సంవత్సరము నోటిఫికేషన్స్ వస్తున్నాయి. హ్మ్. ఎట్ ద సేమ్ టైం నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. హ్మ్. అంటే 5 డిజిటెడ్ నెంబర్ ఉంటుందండి. 10,000 పిఓ పోస్టులు అయితే, ఆఫీసర్ పోస్టులు అయితే 5,000 పోస్టులు, 6,000 పోస్టులు అన్ని పడుతున్నాయండి? ఎవ్రీ ఇయర్ ఇది పడుతున్నాయి. కంట్రీ వైడ్ ఉంటుందా మామూలుగా? పిఓ ఈస్ కంట్రీ వైడ్. స్పెషలిస్ట్ ఆఫీసర్, ప్రొబేషనరీ ఆఫీసర్ ఇవైతేనేమో ఆల్ ఇండియా లెవెల్ ఉంటుందండి. క్లర్క్ అయితేనేమో నోటిఫికేషన్ ఒకేసారి రిలీజ్ అవుతుంది ఇండియా వైడ్గా, బట్ దానిలో ఉండే వేకెన్సీస్ మాత్రం స్టేట్కి రిస్ట్రిక్టెడ్గా ఉంటాయి. సో మనం క్యాండిడేట్ అప్లై చేసుకునేటప్పుడు ఒక క్లర్క్ అనుకోండి, ఏ స్టేట్కి అప్లై చేయాలో అది చూసుకొని చేసుకోవాలి మనం. బట్ ఎవ్రీ ఇయర్ పడుతున్నాయి, ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటున్నాయి. పబ్లిక్ సెక్టర్ యూనిట్, జీతాలు కూడా మంచిగా వస్తాయి, బెనిఫిట్స్ కూడా బాగున్నాయి. ఎవ్రీ సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే హాలిడేస్ ఉన్నాయి. ఎవ్రీ సండే బై డిఫాల్ట్ హాలిడే, అండ్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఎవ్రీ సాటర్డే హాలిడే. కాబట్టి ఇంక అంతకంటే ఏం కావాలి? యా, అంతే ఇవాల్టి రోజుల్లో. ఎప్పుడు పిఆర్సీ వచ్చినా కానీ వాళ్ళకి కూడా జీతాలు పెరుగుతాయి. రైట్. సో వాళ్ళకి పర్సనల్గా లోన్స్ కావాలి అని అన్నా, వాళ్ళకి హోమ్ లోన్స్ కావాలి అని అన్నా, పర్సనల్ లోన్స్ కావాలి అని అన్నా, వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. మనకిచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరు, వాళ్ళకిచ్చే ఎంప్లాయీగా వాళ్ళకిచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది. అండ్ బ్యాంక్ ఉద్యోగం అంటే పెళ్లి సంబంధాలు కూడా తొందరగా వస్తాయని విన్నాం. ఆబ్వియస్గా. సో బెనిఫిట్స్ బాగుంటాయండి. బేసిక్గా ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇంట్లో మెయిడ్ పెట్టుకుంటే మెయిడ్ శాలరీ ఇస్తారు. నిజమా? మన ఇంటికి న్యూస్ పేపర్ వస్తే న్యూస్ పేపర్ ఇస్తారు, బిల్లు, మొబైల్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు. సో బ్యాంకింగ్ ఉద్యోగంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో పనిచేస్తే వచ్చే బెనిఫిట్స్ ఇవి ఇంకా ఉన్నాయండి. అసలు ఆశ్చర్యపోతాము. ఆఫీస్కి వెళ్ళటానికి అంటే స్కేల్ని బట్టి 2 వీలర్కి ఇవ్వాలా, 4 వీలర్కి ఇవ్వాలి అనేది ఆర్గనైజేషన్ డిసైడ్ చేస్తుంది. 2 వీలర్కి అయితే మంత్లీ 80 లీటర్స్ పెట్రోల్ కాస్ట్ ఇస్తారు. 4 వీలర్ అయితే 150 లీటర్స్ సమ్వేర్, దానికి పెట్రోల్ డబ్బులు ఇచ్చేస్తారు. ఎవ్రీ 4 ఇయర్స్కి మన ఇంట్లో ఫర్నిచర్ అప్గ్రేడ్ చేసుకోవటానికి కంపెనీ డబ్బులు ఇస్తుంది. ఇప్పుడే నేను బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ కాదేమో కానీ అంత అంత ఎంటైసింగ్గా ఉంది చూస్తుంటే అసలు ఎంత. కానీ నంబర్ ఆఫ్ పోస్టులు పడుతున్నాయి, ఇన్ని పడుతున్నాయని చెప్పారు కాబట్టి మీరు, దీనికి కాంపిటీషన్ ఎలా ఉంటుంది? కాంపిటీషన్ కూడా అలానే ఉందండి. చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లోకి వచ్చిన స్టూడెంట్, ఐ కెన్ సే 60-70% ఆస్పిరెంట్స్ చాలా కీన్గా ఉంటారు. ఒక అటెంప్ట్లో రాకపోతే ఇంకొక 1 ఇయర్ టైం తీసుకొని, 2 ఇయర్స్ టైం తీసుకొని, 3 ఇయర్స్ టైం తీసుకునే పిల్లలు కూడా, ఫోకస్డ్ పిల్లలు ఉన్నారండి. కాంపిటీషన్ కూడా అలానే ఉంటుంది. ఎప్పుడో అప్పుడు ట్రాక్ చేస్తారు వాళ్ళు. గ్యారంటీగా వచ్చేస్తాయి వేకెన్సీస్ అనేది. ఇది నాట్ జస్ట్ 1 నోటిఫికేషన్ అండి. ఇప్పుడు ఐబీపీఎస్లోనే మనకి 5 నోటిఫికేషన్లు వస్తాయి. ఐబీపీఎస్ క్లర్క్ ఉంటుంది, పీఓ ఉంటుంది, ఎస్ఓ ఉంటుంది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ఉంటుంది, ఆర్ఆర్బీ పీఓ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ఉంటుంది, పీఓ ఉంటుంది. ఇవి కాకుండా డీసీసీబీస్ ఉన్నాయి, మన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్, ఆ నోటిఫికేషన్స్ వస్తాయి. యాప్కాబ్ది వస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఎక్కువ నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతి నోటిఫికేషన్లో కూడా 4 డిజిటెడ్ నెంబర్, 5 డిజిటెడ్ నెంబర్లో మనకి వేకెన్సీలు ఉంటాయి. ఐ కెన్ సే ఇన్ ఏ ఇయర్ మనకి బ్యాంకింగ్ సెక్టర్ నుంచి 25,000 వేకెన్సీస్ వస్తాయండి, ఆల్ పుట్ టుగెదర్. సో ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఒక దానిలో కాకపోయినా, ఇప్పుడు లెట్సే ఆగస్ట్లో ఒక ఎగ్జామ్ ఉంది, అందులో డిస్క్వాలిఫై అవ్వలేదు అని అనుకున్నాం, ఎక్కడ పోయింది అనేది అనలైజ్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ మేబీ సెప్టెంబర్లో ఉంటుంది, దానికి రెడీ అయిపోతారు. ఆల్ ఆర్ డిఫరెంట్. సో 8 months ఇయర్లో వాళ్ళు ఎగ్జామ్స్ తోటే బిజీగా ఉంటారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇట్లా. వీటిలో కూడా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 ఉంటాయి. అన్నిట్లో కాదండి, ప్రిలిమ్స్, మెయిన్స్
బై డిఫాల్ట్ కామన్, క్లర్క్కైనా ఆఫీసర్కైనా. ఆఫీసర్ పోస్ట్కి అయితే ఇంటర్వ్యూ కూడా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆఫీసర్కి అండ్ ఇంటర్వ్యూ. మీ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుని రాసిన వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి పాస్ట్లో. యా సో వాట్ ఇస్ ద సీక్రెట్ అండి? సి సబ్జెక్ట్ నేర్పించడం ఎవరైనా ఒకటేనండి. మనకు వందల్లో కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి ఆఫ్లైన్. సోషల్ మీడియాలో కూడా ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. సబ్జెక్ట్ ఎవరు చెప్పినా మోర్ ఆర్ ద లెస్ ఒకటే ఉంటుంది. ఏదన్నా ఒక డిఫరెన్స్ చూపించగలిగితే పెడగాజీలో ఒక 10%, 15% డిఫరెన్స్ చూపిస్తాం. సో ఇది ఎట్లా ఉంటుందనంటే క్రికెట్ నేర్చుకోవటం కామన్గా ఎవరైనా నేర్పిస్తారు. కానీ ఈ అపోనెంట్ తోటి మనం గేమ్ ఆడేటప్పుడు అపోనెంట్ని బట్టి మన స్ట్రాటజీ ఉంటుంది. సో వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ స్ట్రాటజీ. అందుకని ఎంతమందిని సెటిల్ చేశారు? 2019 నుంచి మొదలు పెడితే ఇప్పటికీ 23,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయండి. అబ్బాబాబాబా. 2025 నోటిఫికేషన్స్లోనే 3,600 మందికి ఇప్పటి వరకు వచ్చినాయి. అండ్ వీఆర్ ష్యూర్ ఇట్ విల్ టచ్ 5,000. అది ఎక్సలెంట్. సో 2 days బ్యాక్ ఐబీపీఎస్ క్లర్క్ వచ్చిందండి. ఓన్లీ శ్రీధర్ సిసి స్టూడెంట్స్కే 1,257 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇది నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో క్లర్క్ కాబట్టి ఆల్ స్టేట్స్ పుట్ టుగెదర్ 10,000 ఆడ్ నెంబర్కి నోటిఫికేషన్ వచ్చింది. బట్ ఫిల్ చేసే టైంకి 13,000 మందిని ఫిల్ చేశారండి. 13 సుమారుగా నెంబర్ చెప్తున్నాను. సో ఈ 13,000 మందిలో మా పిల్లలు 1,257 మంది ఉన్నారు. ఇది స్టేట్ వైడ్ కాబట్టి ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఈ 3 స్టేట్లకి ఉన్న అలాట్ అయిన వేకెన్సీస్ 2,000. ఈ 2,000లో మా పిల్లలే 1,257 మంది ఉన్నారు. అబ్బాబాబా. విచ్ ఈజ్ 62.5%. విచ్ ఇస్ ఎక్సలెంట్ రిజల్ట్. యా హౌ డూ యూ ఫీల్? అంటే ఈ నెంబర్ చూసిన తర్వాత భయం వేసిందండి. 2019లో ఒకసారి ఐబీపీఎస్ క్లర్క్లో 1,022 వచ్చిందండి. దట్ వాజ్ అవర్ హైయెస్ట్. ఇప్పుడు ఆ రికార్డ్ని బీట్ చేయడానికి మాకు 7 years పట్టింది. ఇప్పుడు ఈ 1,257ని ఎప్పటికీ మళ్ళీ మేము బీట్ చేయాలి అనేది, సో ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్, బట్ డెఫినెట్లీ నాట్ ఏ ఇంపాసిబుల్ టాస్క్. టైం పడుతుంది, బట్ మేము కూడా చాలా ఎక్కువ కష్టపడాలి, ఈ నెంబర్ని బీట్ చేయాలి. చాలా బాగుందండి. దీనికి ఆబ్వియస్లీ అందరికీ తెలుసు గ్రాడ్యుయేషన్ ఇస్ బేసిక్ క్వాలిఫికేషన్. గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్లో అయినా వాళ్ళు రాణిస్తారా? ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్ అంటారా? ఈ మార్కులకి మనకి 10th ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్క్స్కి దీనికి సంబంధం లేదండి. వెదర్ యూఆర్ ఏ తెలుగు మీడియం స్టూడెంట్ ఆర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ డజంట్ మ్యాటర్. ఎందుకు మనకి వచ్చే క్వశ్చనేర్ కంప్లీట్గా కంటెంట్ అలాంటిదంట. కంటెంట్ అలాంటిదండి. ఇది స్పీడ్ టెస్ట్. ఇప్పుడు జనరల్గా మనకి రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి ప్రాబ్లం ఏంటి అని అంటే ఇంగ్లీష్ అంటే భయం వాళ్ళకి. సో క్వశ్చన్ చదవడంలో ప్రాబ్లం. యాజ్ ఎ టీచర్గా మేము అబ్జర్వ్ చేసింది ఇంగ్లీష్ ఈజ్ కామన్ ప్రాబ్లం, నాట్ ఓన్లీ ఫర్ రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్. ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చదివిన పిల్లలకు కూడా ఇంగ్లీషే ప్రాబ్లం. ఎందుకంటే అది అకాడమిక్ ఇంగ్లీష్, ఇది కాంపిటేటివ్ ఇంగ్లీష్. బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ ఇది ఒక భయం ఉంటుంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి. బీఏ చేశారు, లేదా బీకామ్ చేశారు, లేకపోతే బీఫార్మసీ చేశారు. మేము 10th క్లాస్లో తర్వాత మళ్ళీ మేము మ్యాథ్స్ ఎప్పుడు చేయలేదు, మళ్ళీ ఇప్పుడు మేము చేయగలమా అంటారు. బీకామ్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు వచ్చినాయి రికార్డు, బీఏ స్టూడెంట్స్కి వచ్చినాయి ఉన్నాయి. సో నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఈజీగా చేయగలరు. సో ఇట్ ఈస్ దాట్ మీ పాస్ట్ అనేది మనకు సంబంధం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎంత బాగా వింటున్నారు, అది అర్థం చేసుకున్నారు, దాన్ని అప్లికేషన్లోకి తీసుకొస్తున్నారు. క్వశ్చన్ చదివిన వెంటనే టక్న మనం అప్లై చేయాలి ఒక లాజిక్. ఆ లాజిక్ అప్లై చేయగలిగితే చాలు మనకి. సో బ్యాక్గ్రౌండ్ మార్క్స్ తోటి కానీ, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండా, ఇంగ్లీష్ మీడియమా, మ్యాథ్సా, నాన్ మ్యాథ్సా, అసలు ఇవన్నీ సంబంధం లేదు. సో ఎలాంటి ఫ్యాకల్టీస్ ఉండాలి బ్రెయిన్ షార్ప్గా ఉండి ఈ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడానికి? సో మా దగ్గర 2 systems ఉంటాయండి. ఒకటి క్లాస్ రూమ్ కోచింగ్. నేను ఇందాక చెప్పినట్లు మోర్ ఆర్ ద లెస్ ఎవరి టీచింగ్ అయినా ఒకేలా ఉంటుంది. హార్డ్లీ ఒక 10-15% డిఫరెన్స్. ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్. మా సీక్రెట్ ఏంటి అని అంటే మేము మాక్ ఎగ్జామ్స్ ఎక్కువ పెడతాం. ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్కి అయితే 150 మాక్ టెస్టులు పెట్టిన రికార్డు ఉంది. రైల్వేలో అయితే 300 పెట్టినవి కూడా ఉన్నాయి. సో యూ జస్ట్ ఇమాజిన్, రైట్, 150 ఎగ్జామ్స్ మీరు ఇక్కడ రాశారు, ఒక్కొక్క దానిలో 100 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మీరు 15,000 క్వశ్చన్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేశారు. సేమ్ మోడల్లో అదే విధంగా మీకు ఫైనల్ ఎగ్జామ్ వస్తుంది. అక్కడ మీరు 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మీరు 150 ఎగ్జామ్స్ రాసి 151 మీరు ఫైనల్ అటెంప్ట్ ఇస్తున్నారు అని అంటే జస్ట్ ఇమాజిన్
మీ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉంటుంది. అంతే కదా. సో ప్లస్ ఆ 100 క్వశ్చన్స్ ఖచ్చితంగా 15,000లో కవర్ అయిపోతాయి. ఎక్కడొక్కడ ఎక్కడో డెఫినెట్గా దగ్గర కవర్ కవర్ అవుతాయి. అయిపోతాయి. మేము డిజైన్ చేసేటప్పుడు కూడా మా అనాలిసిస్ ఉంటుందండి. ఈ 150 ఎగ్జామ్స్ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఏ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వాలి, దీని మీద మాకు చాలా R&D ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ మా దగ్గర కవర్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ. ఆ విధంగా మేము ప్లానింగ్ చేసుకొని చేస్తాం. ఈ మాక్ ఎగ్జామ్స్ పెట్టడం ఒకటి మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. ప్లస్ దీనికి మేము పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు ఎక్స్పర్ట్. ఇక్కడ ఉంది సక్సెస్ అంతా. క్వశ్చన్ చదివిన వెంటనే అది మీరు ఎట్లా అప్లై చేయాలి. ప్లస్ మీరు ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్కి వెళ్తున్నారు. ప్రిలిమ్స్లో అయితే ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, మెయిన్స్కి అయితే ఇంకో స్ట్రాటజీకి వెళ్ళాలి. అలా ఎగ్జామ్కి అటెంప్ట్ చేసే విధానం కూడా చెప్తాం. ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టోరీ. సో దాన్ని బేస్ చేసుకొని కూడా సెలెక్షన్ ఉంటుందండి. అంటే వాట్ టు పిక్, వాట్ టు స్కిప్, రైట్ టైంలో ఎలాంటివి పట్టుకోవాలి, దేన్ని కాన్సన్ట్రేట్ చేయాలి, ఇదంతా చాలా పెద్ద స్టడీ. మీరు చెప్పిన సపోజ్ ఈ 3 ఐబీపీఎస్ మన క్లర్క్ ఎగ్జామ్స్, పిఓ, ఎస్ఓ ఇవన్నీ కలిపితే సపోజ్ ఒక 10,000 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, కాంపిటీషన్ రేషియో వైజ్ ఎంత ఉంటుంది అంటారు? అట్లీస్ట్ ఎన్ని లక్షల మంది రాస్తారు? 10 లక్షల నుంచి 13 లక్షల మంది రాస్తున్నారండి బాబోయ్. కానీ మీరు అన్నట్టు సరైన అప్రోచ్ ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది ద సిగ్నిఫికెంట్ లాట్ దే మ్యాటర్. అంతేనా? అంతేనా. సో ఆ సిగ్నిఫికెంట్ లాట్ని ఎలా మీరు ఈ క్వశ్చన్ ఈ మాక్ టెస్ట్ ద్వారా అది ఎలా కొట్టాలనేది మీరు యూ ప్రిపేర్ దెమ్ ఫర్ ద గేమ్. అంటే అర్జునుడి బాణం అంటారు చూడండి, అది ఏం కనిపిస్తోంది అంటే అదే కనిపిస్తుంది, ఇంకా పక్కన ఏమున్నాయి అవన్నీ ఉండవు. అసలు క్వశ్చన్ని చూసే పద్ధతి మారిపోవాలండి. మొత్తం క్వశ్చన్ చదవడానికి కూడా కొన్నిసార్లు మేము చేయనివ్వం. క్వశ్చన్ సగం అయిపోయేటప్పటికి అక్కడ చూసి నంబర్ని బట్టి కింద ఆప్షన్కి వెళ్ళిపోతారు. సో అనలిటికల్ ఎక్కువ ఉంటాయి. అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. ఇట్స్ ఎ మైండ్ గేమ్. ఇట్స్ ఎ గేమ్, మైండ్ గేమ్. సో అది ఎలా అటెంప్ట్ చేయాలి అనేది మేము పేపర్ ఎక్స్ప్లెనేషన్లో నేర్పిస్తాం. దట్ ఈజ్ అవర్ ట్రేడ్ సీక్రెట్. అది ఎక్సలెంట్. అందుకే మీరు ఇంత మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయగలిగారు. మీరు ఇందాక చెప్పారు కదా ఈ బెనిఫిట్స్ చాలా ఉంటాయని చెప్పి. అవునండి. అంటే ప్రైవేట్ సెక్టర్తో కంపేర్ చేస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అయితే ద టేక్ హోమ్ బెనిఫిట్స్ అండ్ ప్యాకేజ్ చాలా ఎక్కువ అయితే. చాలా ఎక్కువ ఉంది. జనరల్ కంప్లైంట్ ఏంటి అని అంటే పని చేస్తున్నారు అని అంటారు. అంటే ప్రీవియస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ప్రెషర్ ఎక్కువ ఉంది, పని ఎక్కువ ఉంది. పని లేకుండా జీతం ఎవరిస్తారండి? అవును. ప్రైవేట్ సెక్టర్లో ఇంకా ఎక్కువ ఉంటుంది ప్రెషర్. మనకి టార్గెట్స్ ఉంటాయి, చాలా ప్రెషర్ ఉంటుంది. పని చేయకపోతే తీసేస్తారు. బ్యాంకులు అలా కాదు. పని చేయకపోయినా కానీ బతిమిలాడి ఉజ్జగించో ఏదో ఒకటి చెప్పి పని చేయొచ్చు, కానీ పని అయితే చేయాలి. పని చేసినంత వరకు మనకి ఆఫీసర్గా జాయిన్ అయిన పర్సన్కి చైర్మన్ వరకు వెళ్ళటానికి యాక్సెస్ ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ ఎస్బీఐ చైర్మన్గా ఎవరున్నారో, పాస్ట్లో చేసిన చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ అయినప్పుడు పిఓగానే జాయిన్ అయ్యారు. సో అక్కడ నుంచి అంత ఎదుగుదల, అంత ఎదగటానికి మనకి హైరార్కీలో అంత ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అది ఇంకా అసలు అద్భుతమైన లైఫ్. జీతానికి జీతం, జీవితానికి జీవితం. అండ్ మీరు అన్నట్టు హాలిడేస్ అన్నీ కలుపుకుంటే ఇప్పటికీ మంత్కి 6 వీక్ హాలిడేస్ వస్తున్నాయండి. దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఎవ్రీ సాటర్డేస్ ఎ హాలిడే. సూన్ అది కూడా అయిపోతుందని అనుకుంటున్నాం. సో లైక్ ఎవ్రీ కార్పొరేట్ ఎంప్లాయీ మండే టు ఫ్రైడే వర్కింగ్ ఉంటుంది, సాటర్డే సండేస్ వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఆటోమేషన్ ఇవి బాగా పెరిగిపోయాయి బ్యాంక్స్లో కూడా. అవునండి. మనకి సిస్టమ్స్ వచ్చేసాయి, ఇప్పుడు ఏఐ అని కూడా అంటున్నారు. సో ఇట్స్ స్టిల్ సర్ప్రైజింగ్ హౌ ఈ పోస్ట్ల డిమాండ్ ఏమి తగ్గలేదని. నేను మీకు అర్థమయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపులే చెప్తానండి. ఎర్లీ 1990s స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి వరకు మనకు గుర్తుంది, పుస్తకాలు రాసుకుంటే వెళ్ళేవాళ్ళం. సో ఎప్పుడైతే కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడంతా ఒక స్తబ్దుగా అయిపోయి మార్కెట్, ఎంప్లాయీస్ అందరిలో భయం వచ్చి కొత్త రిక్రూట్మెంట్స్ రావేమో, ఉన్న ఉద్యోగాలు పోతాయేమో, ఇదంతా భయపడ్డారు. రైట్. ఆఫ్టర్ 35 years ఇప్పుడు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి కంప్యూటర్లు అన్నీ తీసేస్తాము అని అంటే పరిస్థితి ఏంటి? వణికిపోతారండి. ఎందుకంటే టెక్నాలజీ మనకి ఎప్పటికప్పుడు వస్తుంది. ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కస్టమర్కి మనం ఎలా సర్వీసెస్ ఇవ్వాలో అవి బెటర్ చేయడానికి మనం టెక్నాలజీని వాడుతున్నామేమో, కానీ ఎంప్లాయీని రీప్లేస్ చేయడానికి టెక్నాలజీ కాదు. సో ఒకప్పుడు భయపడిన ఎంప్లాయీసే ఇప్పుడు కంప్యూటర్ని మీ నుంచి దూరం చేస్తాము అని అంటే కంగారు పడిపోయి చెమటలు పట్టేస్తాయి, మేము పని ఎలా చేయాలి అనేది. సో టెక్నాలజీ ప్లేస్ కీ రోల్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్.
బీట్ బ్యాంకింగ్ సెక్టర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ ఆర్ ఎనీ అదర్ సెక్టర్. అది మనకు ఉన్నది దేనికి అని అంటే కస్టమర్కి బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి. సో ఇప్పుడు ఏ వచ్చినా కానీ అంతే, అంతే. ఇంకా టైం తగ్గిపోతుంది తప్ప, అంటే మన సర్వీసెస్ వచ్చే టైం తగ్గిపోతుంది, బెటర్ సర్వీసెస్ వస్తాయి. అంతే. టెక్నాలజీ కెన్ నెవర్ రీప్లేస్ ఎ హ్యూమన్. డెఫినెట్లీ. ఐ థింక్ దట్స్ వెరీ రియాష్యూరింగ్ మీరు చెప్తుంటే. సో ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి మనకి ఎంత కాలం పడుతుంది సుధీర్ గారు? మేము కోర్స్ కంప్లీట్ చేయడానికి 3.5 to 4 months టైం పడుతుందండి కోర్స్ కంప్లీట్ అవ్వడానికి. అండ్ అది ఎప్పుడైనా ఎన్రోల్ అవ్వచ్చా, లేకపోతే ఎప్పుడైనా ఎన్రోల్ అంటే ఇప్పుడు మేలో సడన్గా బుద్ధి పుట్టింది, ఎవరో మేలో ఎన్రోల్ అవుతారు, ఫిబ్రవరిలో మార్చ్లో బుద్ధి పుట్టింది, అలా జాయిన్ అయిపోవచ్చు? అంతేనండి. వాళ్ళు ఎక్కడ జాయిన్ అవుతే అక్కడ నుంచి వాళ్ళకి ఇండివిజువలైజ్డ్ ఇది ఉంటుందా, లేక బ్యాచ్ ఉంటుందండి మాకు. క్లోజెస్ట్ బ్యాచ్. ఎస్, 3.5 to 4 months కోర్స్ కంప్లీట్ అవుతుంది. బట్ కోర్స్ అనేది వాళ్ళకి 30% మాత్రమే ఉపయోగం, అంటే వాళ్ళ సెలక్షన్కి రావడానికి. 70% ఏదైతే ఉందో వాళ్ళ ప్రాక్టీస్, మాక్ టెస్ట్లు రెగ్యులర్గా రాయాలి, ఎవ్రీ డే రాయాలి. ఎలా రాయాలి అని అంటే, సపోజ్ ఇఫ్ వీ బోత్ ఆర్ కాంపిటీటర్స్, ఇఫ్ యూ ఆర్ రైటింగ్ 1 mock test every day, I'll write 2 exams. అలా అంత పోటీగా రాయాలి. అంత పోటీగా రాయాలి, దెన్ ఓన్లీ ఐ కెన్ క్రాస్ యువర్ మార్క్స్. అంతే. ఆ డెడికేషన్ ఉన్న వాళ్ళకి తిరుగులేదు. లేదు. సో మాక్ ఎగ్జామ్స్ ఎక్కువ రాయాలండి, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కువ వింటూ ఎవ్రీ డే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫుల్ డే కోచింగ్ ఉంటుందండి, లేకపోతే ఎవరైనా వేరే చిన్నపాటి ఉద్యోగాల్లో చేస్తూ సివిల్స్ చదివే వాళ్ళని కూడా అడుగుతుంటాను ఇప్పుడు నేను, ఏదో చిన్నపాటి ఉద్యోగం పొద్దు నుంచి సాయంత్రం దాకా చేసుకుని సాయంత్రం 4 గంటలు ప్రిపేర్ అవుతాను అని సరిపోతుందా, లేదు ఇది అసలు యజ్ఞంలా చేయాలంటారా? హియర్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ స్పెషల్. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ వేరే ఉంటాయి. వాళ్ళకి మన దగ్గర ఉన్న డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది. సో ప్రతి పర్సన్కి డిఫరెంట్గా ఉంటుందండి. ఇది కాంపిటేటివ్ వరల్డ్ అని అనుకున్నప్పుడు మీరు బాగా పెర్ఫామ్ చేశారనేది క్వశ్చన్ కాదు ఇక్కడ. మిగిలిన వాళ్ళతోటి కంపేర్ చేసినప్పుడు వాళ్ళకంటే మీరు బెటర్గా పెర్ఫామ్ చేయాలి. అది ఎలా తెలుస్తుంది? మీ క్లాస్లో ఉన్న వాళ్ళేనా మీకు బెంచ్ మార్క్? ఇక్కడ మన ఎగ్జామ్స్ శ్రీధర్ సిసిలో పెట్టే ఎగ్జామ్స్ ఆల్ బ్రాంచెస్ ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి వాటిల్లో అందరూ ఒకే ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళ ర్యాంకింగ్ తెలిసిపోతూ ఉంటుంది. అది కాబట్టి అక్కడ మెజర్ చేసుకుంటూ ఇంప్రూవ్ అవ్వాలి. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ నా పాయింట్, సి దెర్ ఆర్ అదర్ పీపుల్ హూ హ్యావ్ డెడికేటెడ్ దేర్ ఎంటైర్ డే ఫర్ దిస్ ప్రిపరేషన్. ఇప్పుడు అలాంటి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళతో కలిపి మనం ఒక కామన్ ఎగ్జామ్ రాస్తున్నాము, వాళ్ళని దాటి ముందుకు వెళ్ళాలి అని అంటే వాళ్ళకన్నా ఎక్కువ ప్రిపరేషన్ చేయాలి. ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, మన లైవ్లీహుడ్కి మనం ఏదన్నా పార్ట్ టైం చేసుకోవాలి, ఓకే డూ ఇట్, బట్ టైం పెట్టుకోవాలి. అది సెకండరీనే అవ్వాలి, ప్రిపరేషన్ ప్రైమరీ అవ్వాలి. సో మనం పక్కన వాళ్ళని దాటి ముందుకు వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో దానికంటే ప్రొడక్టివ్ టైం అది మనం ఇవ్వగలగాలి. అది మోర్ ఇంపార్టెంట్. అవేర్నెస్ ఉండాలి వాళ్ళకి, స్టూడెంట్స్కి వాళ్ళకి. సో టిపికలీ అమ్మాయిలు రాణిస్తారండి, అబ్బాయిలు ఇందులో? అయ్యో, మాకున్న దానిలో ఐ కెన్ సే మోర్ దెన్ 50% గర్ల్ చైల్డ్స్. హ్యావింగ్ ద రైట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి వాటికి. లేకపోతే తప్పిపోతారు, ఎలా మొదలు పెట్టాలి ప్రిపరేషన్ తెలియదు, రెండోది వాళ్ళ అప్లికేషన్స్ ఫిలప్ చేయడం మొదలుకొని అంతా మీరే గైడ్ చేస్తూ ఉండొచ్చు, అంతేనా? ఇప్పుడు ఒక కోర్సులో జాయిన్ అయ్యాక వరుస పెట్టి నోటిఫికేషన్ వస్తే వాళ్ళు ట్రాక్ చేస్తుంటారు, మీరు చెప్తారా స్టూడెంట్స్? అవునండి, మేము ఎవ్రీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెబ్సైట్ అప్డేట్ చేస్తాము, మా నోటీస్ బోర్డులో డిస్ప్లే చేస్తాము, ప్రతి క్లాస్ రూమ్లో అనౌన్స్మెంట్స్ కూడా ఇస్తాము. మీ దగ్గర సాధించిన వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారేమన్నా? మేము ఎవ్రీ ఇయర్ సక్సెస్ మీట్ పెడతామండి. ఓహో. సో విత్ పేరెంట్స్ని రమ్మని చెప్తాము. అంటే వీ ఫెల్ట్ ఒక సన్గా, ఒక డాటర్గా పేరెంట్స్కి ఇప్పటివరకు ఏమి ఇచ్చాము? ఏమీ లేదు, వాళ్ళు కష్టపడి చెమట ఓడిచి పాపం ఉద్యోగాలు చేసి మనం చదివించినందుకు మనం వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు ఇప్పటి వరకు. సో వీ క్రియేటెడ్ ఎ ప్లాట్ఫామ్ అండ్ వీ కాల్ ఇట్ యాజ్ సక్సెస్ మీట్. ఆ సక్సెస్ మీట్కి పేరెంట్స్ తోటి రమ్మంటాము. వీళ్ళు సాధించిన ఉద్యోగానికి గుర్తుగా పేరెంట్ని ఫెలిసిటేట్ చేసి వాళ్ళకి మొమెంటో ఇస్తాం. వీ డోంట్ గివ్ మొమెంటో టు ద చైల్డ్, పేరెంట్కి ఇస్తాం. బికాస్ అది వాళ్ళ కష్టం, వాళ్ళ ఓపిక, పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి అని వాళ్ళు తినక దాచిపెట్టుకొని ఆస్తులు కూడగట్టుకోకుండా, ఆడవారైతే బంగారం కూడా కొనుక్కోకుండా, సో ఇవన్నీ పిల్లల మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు అది పేరెంట్ యొక్క గొప్పతనం. కాబట్టి మేము సక్సెస్ మీట్లో పేరెంట్స్ తోటే రమ్మంటాము, మెమెంటో పేరెంట్కే ఇస్తాము, ఫెలిసిటేషన్ కూడా పేరెంట్కే చేస్తాము. ఎక్సలెంట్ అండి. టెల్ us 1 or 2 స్టోరీస్, మీరు లైఫ్ ఎట్లా మారిపోయిందని, అంటే వాళ్ళ పరిస్థితుల నుంచి ఫ్రమ్ వేర్ దే ఆర్ గోయింగ్ టు గో ఇప్పుడు సెలెక్షన్ అయ్యి. సక్సెస్ మీట్లో కొన్ని పిల్లలు వాళ్ళు చెప్తున్న
బాధలు, బిఫోర్ గెటింగ్ జాబ్ అండ్ ఆఫ్టర్ గెటింగ్ జాబ్ చూస్తే ఏడుపు వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ టైం ఐ విల్ ఇన్వైట్ యూ, ప్లీజ్ ట్రై టు స్పెండ్ సమ్ తప్పకుండా టైం. వస్తాను. ఎస్. ఎలా 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 ఉంటాయంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్కి చాలా పెద్ద జంప్. అవునండి. అంటే కొన్ని కొన్ని చాలామంది నేను చూశానండి. పేరెంట్స్ చాలా సాధారణ ఉద్యోగాలు చేసుకుంటూనో, ఇన్ఫ్యాక్ట్ డైలీ వేజ్ లేబర్స్ వాళ్ళ పిల్లలు కూడా ఇంజినీర్లు పెద్ద పెద్ద కోర్సెస్ చేసి సెటిల్ అవ్వడం చూస్తే గుండె ఇలా ఇదైపోతుంది. సో కోర్స్ ఇది ఇంకా బ్యాంకింగ్ ఉద్యోగం, బ్యాంక్ సెక్టర్ అంటే లైఫ్ సెటిల్డ్ అని అనుకోవచ్చు. అవునండి. యా. సో ఫైనలీ సుధీర్ గారు, వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ అవర్ స్టూడెంట్స్ ఇవాళ? చాలామందికి క్వశ్చన్స్ తోటి దే ఆర్ ట్రయింగ్ టు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేస్తారు ఇవాళ ఇంటర్వ్యూ తర్వాత. కొత్త స్టూడెంట్స్కి మీరు చెప్పే సలహా ఏమిటి, సూచన ఏమిటి? జనరల్ టెండెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాలు రావట్లేదు అనేది కామన్ మెన్లో ఉన్నటువంటి ఒక అపోహ. అవును. పబ్లిక్ సెక్టర్, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కలిపితే సంవత్సరానికి 5 లక్షలు ఉద్యోగాలు వస్తున్నాయి. బాబా 5 లక్షలు. నేను లాస్ట్ 8 ఇయర్స్ యావరేజ్ తీసుకున్నానండి. 5 లక్షలు ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కానివ్వండి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఇవే గవర్నమెంట్ జాబ్స్ అని అనుకుంటున్నారు. ఇవి కాదు, మొత్తం ఒక 99 నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా పబ్లిక్ సెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. పొలిటికల్గా నేను ఎటువంటి పార్టీని టచ్ చేయడం లేదు, బట్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, both states, AP and Telangana, they are very keen on notifications and recruiting employees. There is no second thought about it. So recruitment బాగా జరుగుతుంది. 5 లక్షల దాకా ఎవ్రీ ఇయర్ మనకి వేకెన్సీస్ వస్తున్నాయి. ప్రైవేట్ జాబ్స్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నారో వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది ఒకటి కాదు, ఎవ్రీ ఇయర్ యావరేజ్గా మినిమం 50 to 60 నోటిఫికేషన్స్ అయితే రెగ్యులర్గా వస్తున్నాయండి. సో కష్టపడి ఇష్టంతో నేర్చుకొని మనం కష్టపడితే మన లైఫ్తో పాటు మన కుటుంబం ఒక 5 జనరేషన్స్ని పొజిషన్ చేంజ్ చేసేయచ్చు. అవును. సో మనము పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, నెక్స్ట్ జనరేషను, ఆ తర్వాత జనరేషను, మినిమం 5 జనరేషన్స్ మార్చేయచ్చు. సో ప్రతి కుటుంబంలో పబ్లిక్ సెక్టర్లో కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా ఈ చేంజ్ అనేది కనపడుతుంది. ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవును. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఓపికగా ఉండాలండి. పేషెన్స్ అనేది ఒక్కటే మందు దీనికి. అవును. ఒక దానిలో ఫెయిల్ అయ్యాము, రెండోది, మూడోది, నాలుగోది, అలా నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇంప్రూవ్మెంట్ చూసుకొని మనం వెళ్ళాలి. వెళ్తే కనుక ఉద్యోగాలు తెచ్చుకోవటం అనేది కష్టమైతే కాదు. ఈజీ కాదు, కానీ కష్టం అయితే కాదు. ఈజీ అయితే కాదు, కాంపిటీషన్ డెఫినెట్గా ఉంది. అట్ ది సేమ్ టైం కష్టం కూడా కాదు. చాలా బాగుంది సుధీర్ గారు. బికాజ్ మీరు అన్నట్టు ఇట్ ఈస్ అ వెరీ న్యూ, అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, లేదంటే ఏమవ్వాలో తెలియని పరిస్థితుల్లో ఇది ఒక కొత్త విధానం టు హ్యావ్ అ స్టేబుల్ స్టడీ లైఫ్ అండ్ ఒక మంచి చక్కటి రెస్ట్ఫుల్ బట్ అట్ ద సేమ్ టైం చాలా గ్రోత్కి ప్రాస్పెక్ట్స్ ఉండే లాంటి ప్రొఫెషన్స్ ఇవి. పాండమిక్ టైంలో, కోవిడ్ టైంలో గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క విలువ ఏంటి అనేది పాండమిక్ని ఫేస్ చేసినటువంటి ఇంటి పెద్దలు, అంటే బ్రెడ్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసండి. అవును. అండ్ ఎట్ ద సేమ్ టైం జీతాలు కూడా తక్కువేం రావండి. క్లరికల్ పోస్ట్కి క్లోజ్ టు 50,000 రూపీస్ మంత్ స్టార్టింగ్ సాలరీ. బాబా. ఆఫీసర్ క్యాడర్కి అయితే 80,000 నుంచి 1 lakh వరకు వస్తాయండి. డిపెండ్స్ ఆన్ దైర్ ఏరియా, హెచ్ఆర్ఏ మారుతుంది కాబట్టి 80,000 నుంచి ₹1,00,000 వరకు వస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకైతే 1,25,000 వస్తాయండి ఆఫీసర్కి. వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. సో ఓపిక పెట్టుకొని ఎల్కేజీ దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రాడ్యుయేషన్ వరకు చదివాను. స్టిల్ ఫైటింగ్ ఫర్ జాబ్. అల్టిమేట్గా ఎవరికైనా కావాల్సింది జాబే. ఆ జాబ్ కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడిన మనం ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు పెట్టుకోవచ్చు, తప్పే లేదు. చేసుకుంటే లైఫ్ రిటైర్మెంట్ అయ్యేంత వరకు బ్యూటిఫుల్ లైఫ్ అయిపోతుంది. చాలా గోల్డెన్ మెసేజ్ ఇచ్చారు సుధీర్ గారు మీరు. బికాస్ ఇదే యాటిట్యూడ్తో అందరూ ముందుకొచ్చి ప్రిపేర్ అవ్వాలి. అండ్ మీ దగ్గర చాలా సెంటర్స్ ఉన్నాయి ఏపీ తెలంగాణలో. 6 అండి, 15? లేదండి, 13 బ్రాంచెస్ ఉన్నాయి. 13 బ్రాంచెస్ ఉన్నాయి మీకు. సో 13 బ్రాంచెస్లో అన్ని ఆఫ్లైన్ క్లాసెసే, బట్ ఆన్లైన్ కూడా సదుపాయం ఉంటుంది. ఆన్లైన్ కూడా ఉందండి. ఉంది. ఆన్లైన్ కూడా. సో స్టూడెంట్స్ ఇంకా ఆలస్యం చేయకుండా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళందరూ
శ్రీధర్స్ సిసిఎస్ అప్రోచ్ అయ్యి ఎన్రోల్ అయ్యి అసలు ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి మన ఉద్యోగాన్ని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని అని కంప్లీట్ గైడెన్స్ తీసుకోవచ్చు మీ దగ్గరకు వచ్చి. అండ్ హోప్ఫుల్లీ సక్సెస్ఫుల్గా మీ హార్డ్ వర్క్ని బట్టి వాళ్ళు సెటిల్ అయిపోవచ్చు లైఫ్లో. యూ డూయింగ్ సమ్ గ్రేట్ వర్క్ సార్, నిజంగా అసలు. థ్యాంక్ యూ అంటే ఇంతమందిని సెటిల్ చేయడం అంటే అసలు ఇట్స్ అ థ్యాంక్లెస్ జాబ్ ఫ్రాంక్లీ. అంటే మీరు డబ్బులు సంపాదించినా కూడా ఫ్రాంక్లీ దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సెల్ఫ్ But the kind of సాటిస్ఫాక్షన్. effort that goes into this is very priceless. Because you are ఎక్కడికి making. వెళ్ళినా గుర్తుపడతారు, అవును, ఆ ఎఫెక్షన్ తోటి దగ్గరికి వచ్చి మాట్లాడతారు. అది. సో యా, చాలా మంది లైఫ్లో మనం చేంజెస్ తీసుకురాగలిగాము అనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ చాలా ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ మనీ మేకింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వాల్యుబుల్ ఇంటరాక్షన్ అండ్ చాలా మందికి మంచి మెసేజ్ ఇచ్చారు ఇవాళ. సో వి లుక్ ఫార్వర్డ్, మళ్ళీ మనం ఈ విషయాలు మాట్లాడుతూ రీఇన్ఫోర్స్ చేస్తూ ఉండాలని చెప్పి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్కారం.